కృష్ణ అనేటువంటి ఈ పదం, ఈ శబ్దం కృష్ణుడు మరియు తన యొక్క అవతారాలను కూడా సూచిస్తుంది. కృష్ణుడు మరియు కృష్ణుడు యొక్క అవతారాలు. అవతారాలంటే ఏంటి? కృష్ణ తద్రూపాణం అన్యేషాం అవతారాణం. అంటే నృసింగ, మత్స్య, వరాహ, కూర్మ, ఇవన్నీ స్వాంశ అవతారాలు, అన్ని అవతారాలని సూచిస్తుంది. ఓకే, అంతేగాని మనం ఆ కృష్ణుడు మాత్రమే కాదు, ఆయన యొక్క స్వాంశ అవతారాలు. అంతేగాని విరాట్ రూపం, విరాట్ కూడా అవతారమే, అది తీసుకోకూడదు, అది భౌతికం. భగవంతుడి యొక్క అవతారమే. మరి గుణ అవతారాలు, బ్రహ్మ, శివుడు, వీళ్ళందరూ గుణ అవతారాలు, వాళ్ళు కూడా అవతారాలు. అవతారాలు అంటే ఏంటి? స్వాంశ అవతారాలు. ఇక్కడ కొంచెం స్పష్టంగా రాసుకోవాలి. స్వాంశ అవతారాలనే తీసుకోవాలి. ఇప్పుడు బ్రహ్మదేవుడు లేకపోతే శివుడు, వీళ్ళు కూడా గుణ అవతారాలు, భగవంతుడి యొక్క, కృష్ణుడి యొక్క అవతారాలే. కానీ వాళ్ళని తీసుకోకూడదు ఇక్కడ, స్వాంశ అవతారాలు. ఎందుకంటే వాళ్ళ మధ్య, కృష్ణుడి మధ్య, లేకపోతే ఈ అవతారాల మధ్య, ఇప్పుడు విష్ణువు కృష్ణుడి యొక్క అవతారమే, బ్రహ్మ శివులు కూడాను కృష్ణుడి యొక్క గుణ అవతారమే. మరి విష్ణువు వీళ్ళిద్దరి మధ్య ఉండే తేడా ఏంటి అంటే, విష్ణువులో సాక్షాత్ పరబ్రహ్మత్వం ఉండిద్ది, బ్రహ్మ శివులలో సాక్షాత్ పరబ్రహ్మత్వం లేదు. అంతే. ఇది టెక్నికల్, రీజనబుల్. అంతేగాని మనం ఎవరినో వివక్షతో, ఏదో ద్వేషభావంతో ఎవరినో నెట్టేస్తున్నామని కాదు. ఎవరికి ఎంత స్థితి ఉందో అంత స్థితిని మనం ఇస్తున్నాం. స్వాంశావతారం, స్వాంశావతారాలను తీసుకోవాలి. స్వాంశావతారాలు ఏముంటుంది? సాక్షాత్ పరబ్రహ్మత్వం ఉంటుంది. సాక్షాత్ పరబ్రహ్మత్వం ఉంటుంది. అదే ఇప్పుడు బ్రహ్మదేవుడు ఉన్నాడు అనుకో, ఆయనలో సాక్షాత్ పరబ్రహ్మత్వం లేదు అంటే ఆయన సాక్షాత్ పరబ్రహ్మ కాదు. ఎందుకంటే ఆయన స్వాంశ కాదు. ఓకే, ఈ విషయాన్ని మనం ఇంకోసారి